ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అనే దేశాన్ని వెళ్ళే చదువులు చదివిన గొప్పోళ్ళు ఒకల మీద ఇంకొకరు పెట్టుకున్న కేసులు కాగితాలు ఇవి. చదువు వస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు అంతకు ముందే ఉండే ఇంగితం ఇప్పుడు లేదు మాకన్నట్టు చేసిండ్రు. ఇంతకేం జరిగిందంటే బంజారా హిల్స్లో ఉండే నితికా సింగ్ అనే ఐఆర్ఎస్ ఆఫీసరు కుక్క పక్కింటికి పోయి కాలు లేపిందట, కౌసేసిందట. కుక్కను బయటికి వదిలిపెడితే ఏం చేయాలనో గవన్నీ వేసిందట. ఆ ఇంటి ఆయన నూకుంటాడా? ఐఎఫ్ఎస్ అనే కొలువేలుగా పెడుతున్న సుతన్ అనేట ఆయన నితికా సింగ్ ఇంటికి పోయి లొల్లి చేసిండట. నీ కుక్కకు సిగ్గుశరం లేదు, మా ఇంటి ముంగట్టుకు వచ్చి ఒకటి రెండు కానిచ్చింది, మొత్తం గలీజ్ చేసిందని లొల్లి చేసిండట. ఎంతైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఒకళ్ళకంటే ఇంకొకరు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు కదా, అందుకే మాటలు పెరిగినాయట. ఇక నితికా సింగ్ అనేట ఆమెకు కాసింత తెలివి ఎక్కువ ఉన్నది కావచ్చు. సుతన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. మా ఇంటికి వచ్చిండు, తలుపులు దన్నిండు, పూల కుండీలు వలగొట్టిండు, పనోళ్లను తిట్టిండని నితికా సింగ్ కేసు పెట్టిండట. పోలీసులు చాలా సెక్షన్ల కింద కేసు బుక్ చేసిండట. మరి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ చదువుకోకముందు కాకరకాయ అన్నోళ్ళు చదువుకున్నాక కీకరకాయ అన్నట్టున్నది. కుక్క కోసం పంచాయతీ పెట్టుకునేది, ఆ పెట్టుకున్న పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవడింది. అది కూడా అల్లాటప్ప మనుషులు కాకుండా సివిల్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు గింత ఈరంగం చేసుడేందని తిట్టుకుంటారట. ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా.